హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేమ్ ఇస్ దివ్య రడపక్క బ్లాగ్స్. నా పేరు దివ్య. ఈ వీడియో ఏంటంటే జలవిహార్కి వెళ్ళినాము. సో ఆ వీడియో అయితే ఇది. సో ఇప్పుడైతే మా తమ్ముడు గాడు, మా కర్రీ గాడు ఆనియన్స్ కట్ చేయరా అంటే హెల్మెట్ పెట్టుకొని కట్ చేసిండు. ఇంకా మా అన్న మా ఆయన కలిసేసి నా కోసం గిన్నెలు అయితే దోమేస్తారు. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఆదివారం ఆడవాళ్ళకి సెలవు లాగా ఈరోజు అయితే నాకు సెలవు దొరికింది. అండ్ ఆ తర్వాత ఫుడ్ ప్రిపేర్ చేసుకొని అందరం రెడీ అయిపోయి కార్లో అయితే అందరం అయితే స్టార్ట్ అయిపోయినాము కార్లో. అండ్ మంచిగా కార్లో పాటలు పెట్టుకొని అండ్ ఏసీ ఆన్ చేసుకొని ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ పాటలను వింటూ హ్యాపీగా మేమైతే జలవిహార్ టూర్ అయితే ప్లాన్ చేసేసుకున్నాము. మేమున్న ప్లేస్ నుంచి జలవిహార్కి జస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రమే. సో ఇంట్లో అయితే ఫుడ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాతకి అందరం రెడీ అయిపోయి జలవిహార్కి వెళ్ళిపోయినాం అనమాట. అండ్ అప్పుడప్పుడు ఫ్యామిలీతో ఇలా టైం స్పెండ్ చేసినప్పుడు మెంటల్ ప్రెషర్ అనేది పోతుంది. అండ్ స్ట్రెస్ కూడా మనం ఫీల్ కాము, మనం డైలీ వర్క్స్ ఈజీగా చేసుకోగలుగుతాము. అండ్ అప్పుడప్పుడు ఇలా ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి. అండ్ సో మేమైతే జలవిహార్కి వచ్చేసినాం అనమాట. అండ్ ఈ జలవిహార్లో ఏంటంటే మొత్తం వాటర్ గేమ్సే ఉంటాయి. ఇది ఒక వాటర్ పార్క్. వేవ్ పూల్ ఒకటి ఉంది, రెయిన్ డ్యాన్స్ ఒకటి ఉంది, ఇంకా ఇలా అనమాట. సో పూర్తి డీటెయిల్స్ అయితే చూద్దాము. సో ఫస్ట్ అయితే ఇక్కడ అందరం కలిసి ఒక సెల్ఫీ తీసుకుందాము, ఒక ఫోటో తీసుకుందాం అని చెప్పేసి ముందు నిల్చొని ఒక ఫోటో అయితే తీసేసుకున్నాము. అండ్ ఇంకా నెక్స్ట్ లోపలికి వెళ్ళిపోవాల్సిందే. సో ఎంట్రీకి అయితే ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. బిలో 3 feet ఉన్న వాళ్ళకేమో ప్రైజ్ తక్కువ ఉంది. అది వాళ్ళ ఏ ఏజ్ ఉన్నా కూడా 3 feet తక్కువ ఉంటే 450, ఆ తర్వాత పెద్దవాళ్ళందరికీ 550. సో ఇలా మా పిల్లలిద్దరికి అయితే 3 feet తక్కువ ఉన్నారు. అండ్ సో వాళ్ళిద్దరికి 450 పడింది. మా అందరికీ ఈచ్ వన్ 550 రూపీస్ అయితే పడింది. సో ఆ తర్వాత టికెట్స్ అయితే ఇచ్చిర్రు. ఆ టికెట్ని ఎంట్రీ దగ్గర మనకి స్కాన్ చేసి చేయికి అయితే బ్యాండ్ టైపు పెట్టి లోపలికైతే పంపించేస్తారు. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రెండ్షిప్ బ్యాండ్ టైప్ అయితే మన చేతికి ఈ విధంగా బ్యాండ్స్ అయితే వేసిరు. అండ్ ఎంట్రీ లుక్ అయితే ఈ విధంగా ఉంది. లోపలికి ఎంట్రీ కాగానే ఆ బ్యాండ్ అయితే పక్కా ఉండాలి. సో ఇదేంటంటే మనకి కౌంటర్ అనమాట. దేనికి డ్రెస్సెస్కైనా లాకర్కైనా మనకి కౌంటర్. ఇది మనం అమౌంట్ కట్టి తీసుకోవాలి. మాకు ఒక లాకర్ ఇచ్చిరు. అండ్ ఇంకోటి ఏంటంటే డ్రెస్సెస్ ఈ విధంగా ఉన్నాయి. ఈ డ్రెస్సెస్ పర్ డ్రెస్ 200 పడింది. అండ్ బిలో 4 hours అయితే 50 రూపీస్ కట్ చేసుకుంటారు. ఆఫ్టర్ 4 hours తర్వాత 100 రూపీస్ కట్ చేసుకుంటారు. సో ఇక్కడైతే నేను మా పిల్లల్ని పట్టుకొని కూర్చున్నాను. ఎందుకంటే వాళ్ళు వెళ్ళి ఆడుతున్నారు వాటర్ గేమ్స్. నేను ఇంకా అందరం వెళ్తే పిల్లల్ని ఎవరు పట్టుకుంటారు అని చెప్పేసి నేనైతే పిల్లల్ని పట్టుకొని కూర్చున్నాను. అండ్ మా పిల్లలు కూడా అసలు ఏడవలేదు, కొంచెం మంచిగానే సపోర్ట్ చేసారు, నాకు బాగానే ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉన్నాయి అక్కడ గేమ్స్ అయితే. సో ఇదేంటంటే పిల్లల్ని బయటికి తీసుకువెళ్ళేటప్పుడు వాళ్ళకి కడుపు నిండా బుజ్జి అంతా నిండేటట్టు మంచిగా తినిపించి తీసుకొని వెళ్ళాలి. అండ్ ఇక్కడ ఏంటంటే నేను మా ఆయన అయితే ఈ గేమ్ ఆడినాము. ఆ పైనుంచి జారేటప్పుడు నేనైతే ఎక్కడ పడిపోతున్నాను గుండె అరచేతిలో పెట్టుకొని అయితే పైకి నుంచి కిందికి జారిన. అండ్ ఆ తర్వాత మా పిల్లల్ని అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ పూల్లోకి తీసుకొచ్చినాము. అక్కడ ఏంటంటే మెన్స్కి అలో లేదు, ఓన్లీ ఉమెన్స్కి మాత్రమే ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఇది వేవ్ పూల్ అనమాట. ఇందులో ఎవ్రీ 1 hourకి ఒకసారి అయితే వేవ్స్ ఇస్తూ ఉంటారు ఆ పూల్లో. అండ్ నిజంగా సముద్రంకి వెళ్ళి ఆడినట్టే అనిపిస్తుంది. ఏమంటారు, ఇంకా లోతుకి వెళ్తుంటే మినిమం మనం మునిగిపోయేంత లోతుంది. కొసకైతే చిన్న పిల్లలు కూడా కూర్చొని ఆడుకోవచ్చు. మోచేతి వాటర్ అంతా కూడా లేవు. సో అక్కడైతే కూర్చున్నాను, ఎందుకంటే నాకు వాటర్ అంటే చాలా భయము. బట్ అక్కడ ఉన్నంతసేపు మెల్లిమెల్లిగా కొద్దిగా భయం అనేది పోయింది నాకు. మా అన్నని ఇంకా మా ఆయనని పట్టుకొని మొత్తం లోపలికైతే వెళ్ళి కొద్దిసేపు ఆడినా. సో ఆ తర్వాత వచ్చి ఇక్కడ కూర్చొని కొద్దిసేపు ఆడినాము. నాకంటే చిన్న పిల్లడు ఎంత మంచిగా వాటర్లో ఆడుతుంది, నేనైతే ఫుల్ భయపడ్డా. అండ్ 1 hourకి ఒకసారి ఇక్కడ రెయిన్ డ్యాన్స్ కూడా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే 1 hourకి ఒకసారి వేవ్ పూల్ దగ్గర వేవ్స్ వస్తాయి. అండ్ రెయిన్ డ్యాన్స్ కూడా ఉంటుంది. సో ఇక్కడైతే మా వాళ్ళందరూ కలిసి అక్కడ సాంగ్స్ వస్తుంటే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఎంతలా ఎంజాయ్ చేసినామంటే అసలు మర్చిపోలేము అసలు ఆ రోజుని. చూస్తున్నారు కదా. నేనైతే అక్కడ కొద్దిసేపే డ్యాన్స్ చేశాను. రెయిన్ డ్యాన్స్ ఎక్కువగా చేయలేదు, బట్
వేవ్ పూల్లో మాత్రం ఎక్కువసేపు ఉన్నా, ఎందుకంటే ఇక్కడ పాప తడిచిపోతుందని చెప్పేసి కొద్దిసేపు పాప కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి పాపనైతే ఆ రెయిన్ డ్యాన్స్ దగ్గరికి తీసుకెళ్ళి కొద్దిసేపు ఉంచి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాను. బట్ మా వాళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేసారు. మారులు అయితే అస్సలు ఎంజాయ్ చేయలేదు. వాడికి ఇట్లాంటివంటే అస్సలు పడదు. వాడు ఒక్కటే ఏడుపు, అసలు పూల్లోకి దిగలేదు అండ్ ఇంకా రెయిన్ డ్యాన్స్ కూడా చేయలేదు. చాలా ఏడ్చిండు, అక్కడ కొద్దిగా సతాయించిండు. సో వాడిని ఇంకా దించొద్దు, వాటర్లోకి తీసుకురావద్దని చెప్పేసి వాడినైతే పక్కకు తీసుకొచ్చినాము. జస్ట్ భయం పోవడానికి కొద్దిగా చూపించి వదిలేసినాం అనమాట, ఎక్కువసేపు ఉంచలేదు. బట్ మా పాప మాత్రం ఆ విధంగా కాదు. సెకండ్ పుట్టిన వాళ్ళు ఫస్ట్ పుట్టిన వాళ్ళకంటే మస్తు రాక్షసులు ఉంటారని ఈమెను చూస్తేనే నాకు అర్థమైంది. మా వాడు పాపం ఏం తెలియదు. ఫస్ట్ పుట్టిన వాళ్ళకంటే సెకండ్ పుట్టిన వాళ్ళు మస్తు డేంజర్ ఉంటారు అండ్ రాక్షసులు ఉంటారు. అది ఆడవాళ్ళు అయితే ఇంకా రాక్షసులు. పాపం మా వాడైతే చాలా అమాయకుడు, ఏది అంత తొందరగా ఇది చేసుకోలేడు, అందరిలో అంత తొందరగా కలవలేడు. కానీ మా పొట్టిదల కాదు, ఈజీగా కలిసిస్తుంది అండ్ మస్తు ఎంజాయ్ చేస్తుంది. సో ఆ తర్వాత బయటకు వచ్చినాక మొత్తం చుట్టుపక్కల సికింద్రాబాద్ అంతా అదే ఉంటుంది కదా, సంజీవయ్య పార్క్, ఇంకా వేరే వేరే అడ్వెంచర్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి సో జస్ట్ అలాగా చూపిద్దామని చెప్పేసి ట్యాంక్ బండ్ మొత్తం నేనైతే ఇక్కడ వీడియో తీస్తున్నాను 1 by 1. వస్తూనే ఉన్నాయి. అసలు సికింద్రాబాద్కి ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చిరంటే మీరు చాలా చూడొచ్చు. 1 day అసలు సరిపోదు మీకు అండ్ మొత్తం తిరిగి చూడొచ్చు. ఒకే దగ్గర అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఆ తర్వాత ఈ విధంగా అయితే నేను మీకు చూపిస్తూ వచ్చేస్తున్నాను. ఇదంతా ట్యాంక్ బండ, ఇది మొత్తం ఒక రౌండ్ లాగా ఉంటుంది, చుట్టూ అన్నీ ఉంటాయి అన్నమాట. సచివాలయం ఉంటుంది, ఇది ఒక ద్వీపం ఉంటుంది. ఈ విధంగా ఒక రౌండ్ వేసినామంటే మనం అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ చూసేయచ్చు. ఇది సచివాలయం, బ్యాక్గ్రౌండ్ మీకు కనిపిస్తుంది కదా అటు సైడ్, అది సచివాలయం. సో అండ్ ఎప్పటికీ ట్రాఫిక్ అయితే ఉంటుంది. తినడానికి ఫుడ్కి అస్సలు లోటు ఉండదు. చుట్టుపక్కల మొత్తం ఉంటే ఏదంటే అది తినేసేయచ్చు. సో ఇక్కడైతే కార్లో కూర్చొని మేము కొద్దిసేపు ఇంకా మాట్లాడేసుకుంటున్నాము అండ్ ఎట్లా ఎంజాయ్ చేసినామని చెప్పేసి. ఇంకా ఉంటుంది కదా, అందరం ఒక దగ్గర ఉన్నామంటే ముచ్చట్లే సరిపోవు అసలు. సో ఆ విధంగా మాట్లాడుకుంటూ మొత్తానికి ఇంటికైతే బయలుదేరిపోయినాము. ఇదంతా మొత్తం ట్యాంక్ బండి, అసలు ఒక డే కూడా సరిపోదు మీకు చుట్టూ తిరిగి చూడడానికి, అంత బాగుంటుంది. ఫుడ్కి ఇంకా మనం లగేజ్ వేసుకొని తిరగాల్సిన అవసరం కూడా ఉంటుంది. చుట్టూ ఫుడ్తోని మస్తు ఉంటుంది. ఇంకా అసలు తినుకుంటూ మొత్తం తిరుగుకుంటూ చూడొచ్చు. లేదు అంత ఖర్చు పెట్టలేమనుకుంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని బాక్స్ కట్టుకొని వెళ్ళొచ్చు. కొన్ని డబ్బులు కూడా సేవ్ చేయొచ్చు అలా. వీళ్ళందరూ ఒకే దగ్గర ఉండడమేమో కానీ ఒకరి మీద ఒకరు పంచులు వేసుకుంటూ ఎవరినో ఒకరిని సెంటర్ని చేస్తూ మస్తు ఇది చేస్తారు. సో ఆ తర్వాత మొత్తానికి ఇంటికి వచ్చేసినాము, బిర్యానీ ఆర్డర్ పెట్టేసుకొని తినేసినాము. అండ్ ఇంకోటి ఏంటంటే కొద్దిగా అలా బయటికి వెళ్దామని చెప్పేసి మేము అందరం బయటికి వెళ్ళి నడుచుకుంటూ వాకింగ్ చేసుకుంటూ వెళ్ళి స్ప్రైట్ తెచ్చుకొని కూర్చొని హ్యాపీగా స్ప్రైట్ అయితే తాగేసినాము. అండ్ దిస్ ఈజ్ మై బ్లాగ్. ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఏ కొత్త వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది.